శ్రీనివాసన్ని గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నామండి. రైట్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు సర్వ శుభాలు వందనాలు తెలియజేసుకున్నాను. పిల్లరా, ప్రార్థన చేసుకుని మరొక వర్తమానంలో మనం వెళ్దాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి నాతో పాటు. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్ఠ నామానికి కృతజ్ఞత స్తుతులు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు ప్రభునైనా మరి సమస్త విషయాలలో తండ్రి నీ కృపను అనుగ్రహించి నీ కుమార్తె ద్వారా కొన్ని విలువైన మాటలు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు నేను కూడా తండ్రి నీ యొక్క వాక్యాన్ని బోధించడానికి నిలబడుతుండగా నా జ్ఞానం పూర్తిగా మరుగు చేయండి తండ్రి. కేవలం మీ ఆత్మ సహాయాన్ని మాత్రమే అర్థిస్తున్నాను తండ్రి. నన్ను వాడుకోండి, నా నోటికి బోరగా ఉండి మీ సిలువ చోటు నన్ను మరుగుపరిచి తండ్రి మీరే నా ద్వారా మాట్లాడమని, మా అందరికీ కావాల్సిన జీవ వాక్కులు తండ్రి అయినా మాకు అందరికీ దయచేయమని మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నేను అర్థిస్తూ తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మరి అలాగే తండ్రి ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి తండ్రి అయినా నీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి వినబడుతున్న మాటలు మా హృదయాలలో 30 60 100 ఫలించేలాగా మా హృదయాన్ని సిద్ధపరచుకుంటూ సహాయం దయచేయమని పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇంతవరకు మరి చెల్లెమ్మ ద్వారా ఎన్నో విలువైన మాటలు దేవుడు మాట్లాడారు. కృతజ్ఞత పొందుకుని దాని యొక్క ఫలితం మనం పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా మనం ఏదైతే కలిగి ఉండాలో మరి సహోదరు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. రైట్. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మరి మనం ధ్యానిద్దాము. భూమి మీద మనల్ని దేవుడు చేశాడు కదా, భూమి మీద మన దేవుడు సృజించాడు. మనకంటే ముందు ఈ సృష్టిని చేసి అందులో ఇంచుమించుగా 84 లక్షల జీవరాశులను మనకంటే ముందుగా దేవుడు చేశారు. ఎందుకు ఇవన్నీ అనంటే ఈ ఒక్క జీవరాశి కోసం. ఎవరి కోసం? ఈ జీవుడి కోసం 84 లక్షల జీవరాశుల అంటే చాలా మాట్లాడుకోవడానికి చాలా ఏదో ఆశ్చర్యంగా ఉన్నా కానీ అది మాత్రం వాస్తవం ప్రియులారా. దేవుడు ఎంత ప్రేమమేడంటే ఆయన ప్రేమ అసలు మనం వర్ణించడానికి మన జీవితం సరిపోదు. పిల్లలుగా మనకు పుట్టిన పిల్లల మీద తల్లిదండ్రులుగా మనకున్న ప్రేమ ఎటువంటిది అంటే పిల్లలు పుట్టక ముందే మనం అన్నీ కూడా ఏం చేయాలనుకుంటాం, వాళ్ళకి సిద్ధపరిచేయాలి, సమకూర్చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక శీతాకాలంలో పిల్ల పుట్టిపోతుందని డాక్టర్గా డేట్ ఇచ్చారనుకో, ఇప్పటి నుంచి మొదలెడతా అమ్మ కుట్లు అల్లికలుని. ఏం మొదలెడితే నా కొడుక్కి లేకపోతే నా కూతురు ఒక స్వెటర్ కుట్టాలి. ఏం కుట్టాలి? ఒక స్వెటరు లేకపోతే ఒక దోమల తెర. ఎండాకాలం పుడితే అమ్మో నా కొడుకు నా కూతురు వచ్చేసరికి ఏసీ ఏం చేయాలి, వాళ్ళకు గుబులు రాకూడదు. అంటే నీకు పుట్టబోయే అంటే పుడుతుందని తెలుసా? నీకు తెలుసు, పుడుతుందని తెలుసు. నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత భార్య భర్తలకు తెలుసు, తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో గర్భంలో ఉన్న శిశువు ఎదుగుతూ ఉన్నప్పుడు తెలుసు పుట్టబోతున్నాను. అప్పటికే నువ్వు ఏం చేస్తావు అంటే అన్నీ కూడా సిద్ధపరిచేస్తావు. ఎలా సిద్ధపరుస్తావు? సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి నా బిడ్డకి ఏది కావాలో ముందే సిద్ధపరిచేసుకుంటాం. ఇది తల్లిదండ్రులుగా మనకు ఉన్నటువంటి ప్రేమ. సో ఎంతకంటే కోట్ల రెట్లు ప్రేమ కలిగిన దేవుడు ఇంకా మాట కంటే ఇంకా పెద్ద మాట వాడచ్చు, సరిపోతుంది మనకు అర్థమైన భాషలో. మరి దేవుడు ఎంతకంటే ఎన్నో వేల రెట్లు లేకపోతే లక్షల రెట్లు ప్రేమ ఉన్న దేవుడు, కోట్ల రెట్లు ప్రేమ ఉన్న దేవుడు మనం పుట్టక ముందే సృష్టి చేశాడు. అందులోనూ ఎన్ని జీవులు ఉన్నాయంటే చెప్పినప్పుడు 84 లక్షల జీవరాశుల మన కంటితో చూడగలమంటారా? అవన్నీ కూడా అస్సలు చూడలేము. ఎందుకంటే అవి నీటిలో ఉన్నాయి కావచ్చు, ఆకాశంలో ఎగిరేవి కావచ్చు, మనతో పాటు సంచరించేవి కావచ్చు, మట్టిలో ఉన్నాయి కావచ్చు. ఏదైతేనో పరిశోధనలో తేలింది మాత్రమే 84 లక్షలు. అంటే ఒక సంఖ్య మాత్రం వాళ్ళు చెప్పారు. వాళ్ళకి తెలియనివి కనిపెట్టనివి ఇంకెన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలీదు. అంటే అధికారికంగా ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశులని శాస్త్రవేత్తలు చెప్తుంటే మనం నమ్ముతున్నాం. కానీ దేవుడు మన కోసం ఇంకా చాలా వాటిని పుట్టించుంటాడు కదా. ఏమంటే 84 లక్షలతో ఏమైనా సంఖ్య మనకి ఏమన్నా 84 లక్షల జీవరాశులు పుట్టిన సంఖ్య లేదు. శాస్త్రవేత్తలు పరిశోధిస్తుంటే వాళ్ళ పరిశోధనలో తేలిన సంఖ్య అది. సో ఇంకా ఎక్కువ, ఇంకా అనేకమైన జీవరాశులు మన కోసం పుట్టాయి. సో ఇవన్నీ కూడా మన కోసం పనిచేస్తున్నాయండి. మనకు అనిపిస్తుంటుంది, అదే ముఖ్యంగా నాకు అనిపిస్తుంటుంది, ఒక 6 అడుగులు దేహం ధరించుకుని కొంతకాలమే మహా గట్టిగా మాట్లాడితే ఈ రోజుని బట్టి మనం మాట్లాడుకుంటే 60 వేసుకో, ఇంకా తక్కువ వేసుకున్న 50 మొత్తానికి అసలు ఓపికలు లేకుండా పోతున్నాయి ఎవరి దగ్గర కూడా. మొత్తం యవనస్తులు కూడా ముసలి కంటే దారుణంగా తయారవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి కూడా ఓపెన్ ఉంటుంది. పని కూడా పెద్దవాళ్ళు చేసినట్లు పిల్లలు చేయలేకపోతున్నారు పనులు. ఎందుకంటే అప్పుడు తిండ్లు వేరు కాబట్టి వాళ్ళు గట్టిగా
మొత్తం వాళ్ళ శరీర సౌష్ఠవం, వాళ్ళ బలం అంతా కూడా చాలా వేరు. ఇప్పుడు అన్ని కల్తీ జరిగిపోవడం వల్ల అన్నీ కూడా ఎరువుల మందులు అయిపోయినాయి మొత్తం. ప్రతి ఇంట్లోనూ ఏమున్నాయి? మందులు ఉన్నాయండి. టాబ్లెట్స్. మందు షాపులు ఖాళీ ఉండట్లేదు. ఈ మందు షాపులు ఖాళీ ఉండట్లేదు, ఈ మందు షాపులు కూడా ఖాళీ ఉండట్లేదు. ఈ మందులు వేసేసుకుని ఈ మందు వేసేసుకుని ఈ మందులు వేసుకుంటున్నారు. తర్వాత ముందు ఈ మందు వేసుకుని అలా వేసుకోలేని వాళ్ళు కూడా బారిన పడుతున్నారు, జబ్బులు బారిని. సో ప్రతి ఒక్కరూ బలహీన పడిపోయారు. అంటే కొంతకాలం బ్రతికి బలహీనంగా తొందరగా చనిపోయి, అసలు సొలొమోను గారు అయితే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి మరి గడ్డి పువ్వులతో పోల్చాడు, గడ్డి పువ్వుతో పోల్చాడు. ఏమండి? జీవితకాలం ఆవిరితో పోల్చాడు. ఎంతసేపు ఉంటుందంటే ఆవిరి? ఇడ్లీ వాయి తీయండి, ఇడ్లీ వాయి పెట్టారు, వాయి బుల్ అయిపోయింది, విజిల్ వేసింది. ఇలా తీయగానే ఎంతసేపు ఉంటుంది ఆవిరి? ఒకసారి పోద్దా? ఏమైనా 3-10 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు ఉంటుందా? వెంటనే కళ్ళు కనబడదు, ఇలా తీయగానే ఎక్కడ పోయిందో అర్థం కాదు మనకి. అంటే ఎంత చిన్న జీవితంతో పోల్చిన మన ఆవిరి కంటే మన జీవితం కోసం ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు కావాలా, ఇంతటి ప్రకృతి కావాలంటే అసలు తండ్రికి మనం ఏదన్నా ప్రేమ, ఒకసారి మీరు ఊహల్లోకి వెళ్ళిపోండి. అసలు మనసు పెట్టి ఆలోచించండి, అర్థమవుతుంది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నా కొడుకు కానీ నా కూతురికి కానీ ఏ లోటు రాకూడదు అనుకున్నాడు తండ్రి. మనం అది ఆలోచిస్తామా? అంతకంటే ఎక్కువగా ఆలోచించాడు దేవుడు. మనకంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఆలోచించాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నాకు పిల్లలకి ఏది తక్కువ కాకూడదు అనుకున్నాడు. విచిత్రమైన మాట ఏంటంటే, ఇవన్నీ కూడా మన కోసం తమకు ఇవ్వబడినటువంటి పనిని చక్కగా చేసుకుంటూ పోతుంటే మన మనిషి మాత్రం ఎలాగైపోయాడు? మాట వినని స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మన ముందు కనిపించిన కొన్ని జీవుల పేర్లు చెప్తాను మీకు. అవి మనకంటే బలమైనవా బలహీనమైనవా చెప్పాలి మీరు. ఏమండి? చీమలో సంబంధం చెప్పండి, బలహీనమైనవి. చిన్న కుందేలు, బల్లి, ఇంకా బలహీనమైనవే కదా. అయితే ఇవన్నీ కూడా సామెతల గ్రంథంలో రాసి, బలహీనమైన వాడిని చూసి బలవంతుడైన మనిషి బుద్ధి తెచ్చుకోమని రాస్తున్నాడండి. ఈరోజు మనిషికి జ్ఞానం ఏమైపోయిందంటే కురువైపోయింది. మనిషికి జ్ఞానం ఎక్కడ కొదువైపోయిందంటే, తమ హృదయంలో వారు వేసుకున్న మార్గాన్ని చెరిపేసుకోవడం వల్ల, దేవుడు వేసిన మార్గాన్ని చెరిపేసుకోవడం వల్ల కొదువైపోయింది. ప్రియులారా, ఒకసారి యాకోబు పత్రిక తీస్తే ఒక విచిత్రమైన మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 18వ వచనం, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము అంటే ఎవరమ్మా? మనుషులుగా, నరులుగా పుట్టిన మనం అందరం ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూసారా ఏం చేశాట? కన్నాడా? ఎలా కన్నాడు? తన సంకల్ప ప్రకారం కన్నాడటండి. అంటే మన పట్ల దేవునికి ఏముందమ్మా? సంకల్పం ఉంది. మరి మనిషి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అంటే ఈరోజు క్రైస్తవులుగా మనమే కాదు ప్రియుల, భూమి మీద, ఆరిన నేల మీద, ముఖ్యంగా ఈ భూ మండలం మీద ఎవరైతే బ్రతికి బట్ట కట్టారో, లేదా బట్ట కట్టి వెళ్ళిపోయిన ఉన్నారో, ఎవరైనా కానివ్వండి, ప్రారంభ మానవుడు మొదలుకొని ఎప్పటి వరకు ఎవరైతే పుట్టారో వీళ్ళందరి పట్ల దేవునికి ఏముంది? ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారమే కన్నాడు. ఏమండి? కన్నాడు కాబట్టి మనకు కన్నతండ్రి అయ్యాడండి ఆయన. నిజమే కదా? ఆయన మన కన్నతండ్రి. ఎలాగంటే మనల్ని కన్నాడు. ఎలా కన్నాడట? తాను సృష్టించిన వాటికి సమస్త చరాచర జీవి, భూమి మీద ఉన్న సమస్త చరాచర జీవుల్లో మనం ఎవరవ్వాలట? ప్రథమ ఫలం. అంటే ఏంటంటే మొట్టమొదటి వారం అవ్వాలట. అందుకే ఆదామవ్వలతో చెప్పాడు, మీరు ఈ భూమిని పండించి అభివృద్ధి ఉంది ఏలండి అన్నాడు. మీరు ఏలికలు అన్నాడు. ప్రతి జీవరాశి మీద మీరు ఏమై ఉన్నారు? ఏలికలై ఉన్నారు, అధికారులై ఉన్నారు అన్నాడు. మరి మానవుడు ఎంత అజ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు తనకు వెయ్యబడినటువంటి మార్గాన్ని, ఆ మార్గం ఎక్కడికో కూడా తెలుసుకోకుండా వెయ్యబడిన మార్గాన్ని చెరిపేసుకుని మరి కేవలం చిన్న వాటితో ఈరోజు బుద్ధి చెప్పించుకుంటున్నాడంటే ఎంత దురదృష్టకరం చెప్పండి. ఇప్పుడు దేవుడు బలవంతుడా బలహీనుడా? చెప్పండి అందరూ. బలవంతుని కుమారులు ఎలా ఉండాలి? ఎస్, అంతే కదా. నా కుమారుడు నాకులా ఉండాలని కోరుకుంటాను. ఒక దుర్మార్గుడు కూడా నా కుమారుడు అంటే బయటికి చెప్పడు, కానీ నా కుమారుడు నాకులాగా ఉండాలని కోరుకుంటాడు. అంటే దుర్మార్గంగా ఉండాలని కాదు, తనంతట తను ఆలోచించుకుంటూ నా కుమారుడు నాకులా ప్రవర్తించే బాగుండు, లేదా నాకులా ఉంటే బాగుండు అని ఒక మనిషి ఆలోచిస్తున్నాడు. పోనీ దుర్మార్గుడు వదిలేండి, ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు. దుర్మార్గుడు ఒక మంచివాడు చూడండి, నా కొడుకు కూడా నాలా మంచిగా ఉండాలని కోరుకుంటాడు. అవునా? మరి బలవంతుడైన దేవుడు తన కుమారుని కానీ తన కుమార్తెని కానీ బలహీనులుగా ఎలా చూడాలనుకుంటాడు చెప్పండి? అనుకోడు కదా. మరి నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు? బలంగా ఉండాలి. మనం కూడా పిల్లలకి ఎన్ని పెడతామండి?
సెరిలాకట అదేదో ఉంటాయి కదా, నెస్ట్లే ఏదే ఏదో ఉంది మొత్తం మీద అది అంట. ఇంకా బలహీనమైన ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ అంట, మిల్లెట్స్ అంట, మొత్తం అన్ని ఏంటి ఏవి అన్ని మిక్స్ చేసి పొడిని చేసి పిల్లల ఎదుగుదలకు కారణాలు, పిల్లల ఎదుగుటకు ఏం చేయాలి అని యూట్యూబ్లో కొడతారు. సరమంట వచ్చేస్తాయి 15, 30, 60 వీడియోలు. అందులో మంచిదాన్ని ఎవరు ఫేమస్ ఇందులో బాగానే పలానా ఆయన బాగా చెప్తాడు, పలానా మంత్రి సత్యనారాయణ గారు అండి బాగా చెప్తారండి, తీయండి వీడియో. అమ్మ ఆరోగ్య అభిలాషులందరికీ వందనాలు. ఆయన మొదలెడతాడు. ఆయన మొదలెట్టి ఏమేం చేయాలో ఏమేం కలుపుకోవాలో ఎప్పుడెప్పుడు కలుపుకోవాలి అన్నీ చెప్తుంటే కలిపి పిసికి అన్ని ముద్ద చేసి గోరుముద్దలు తినిపించి పిల్లల బలంగా దుడ్డు మొక్కలా తయారవ్వాలని కోరుకుంటారు కదా. ఎంత ఆనందమో మనకే పిల్లలు అలా అయిపోతుంటేనే. మరి మనం మాత్రం పుట్టినప్పటి నుంచి జ్ఞానం విషయంలో బలహీనలు ఉంటే దేవుడికి బాధ కాదండి? ఎంత బాధ అంటే ప్రియులారా, ప్రారంభంలోనే ఆయనకు ఆ చొక్క ఎదురైందనాలి. ప్రారంభంలోనే ఆ దుస్థితి దేవుడు ఎదుర్కొన్నాడు. ఒకసారి ఆదికాండం 6 అధ్యాయం తీయడమ్మా. దేవుడు మన అందరికి తెలిసిన మాట, ఎంత బాధపడ్డాడో ప్రభు దేవుడు. 6వ అధ్యాయము 9వ వచనం, 11వ వచనం చదవండి. 11 నుంచి చదివి. 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. చూసారా, అందుకోసమే దేవుడు భూమి మీద నరులు చేసినందుకు ఏం పడ్డాడంట? సంతాపాన్ని పొందాడట ప్రియులారా. అంటే ఈరోజు ఏ జీవరాశిని చేసినందుకు దేవుడు సంతాపం పొందలేదు ప్రియులారా. ఏ జీవరాశిని చేసినందుకు దేవుడు బాధపడలేదు, ఏడవలేదు, దుఃఖించలేదు. కానీ తన స్వరూపమందు తన పోలికగా తన కోసం చేసుకున్నటువంటి బిడ్డను చూసినప్పుడు ఏడుస్తున్నారంటే అబ్బాయి ఎంత బాధ అండి. మన ఇంట్లో వస్తువులు మనం చెప్పినటువంటి మన ఫ్యాన్ మనం స్విచ్ చేస్తే పని చేస్తుంది ఏమండి. మనం వాడుకుంటే ప్రతి వస్తువు, మనం కొనుక్కున్న ప్రతి వస్తువు మనకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు ఇంట్లో మన కన్న బిడ్డ మన మాట వినట్లేదంటే తల్లికి ఎంత బాధ చెప్పండి. ఇన్ ద సేమ్ సెన్స్ మనం ఆలోచిస్తే మనం కూడా దేవుని యొక్క పిల్లలుగా ఆయన చెప్పిన మాట వినకుండా ఈ ప్రకృతి ప్రతీది దేవుని మాట వింటుంది. ఏది కూడా నేను చేయనన్న మాట అందో, ఆయన మాట జవదాటదో. అందుకే అంతరిక్షం ఆయన మహిమను వివరిస్తున్నారు. 19వ కీర్తనలో ఉంటుంది, అవి అంతరిక్షం ఆయన మహిమను వివరిస్తుందట ఏమండి. మరి మొత్తం అంతా కూడా ఆయన మహిమను ప్రచురించేస్తున్నాయి భూమి మీద. ఉదయాన్నే లేచి పక్షులు గాన ప్రతిగానాలతో కోకిలలు దేవుని స్తుతిస్తున్నాయి. అక్కడ దాసులుగా మనకి సేవకులుగా ఉన్నటువంటి దూతలు గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతల సమూహం దేవుని స్తుతిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవునికి సంతృప్తిని ఇవ్వలేకపోయినాయి. కానీ ఒక్క మానవుడి దగ్గర దేవుడు ఆగిపోయాడండి. ఎందుకంటే ఆయన కన్నది తన స్వరూపమునందు తన పోలిక ప్రియులరా. కానీ మనుషులు అనతి కాలంలోనే, దేవుడు కలిగించిన అనతి కాలంలోనే, దేవుడు పుట్టించిన కొద్ది కాలంలోనే ఏం చేశారో తెలుసా? తమ మార్గాలు చెరిపేసుకున్నారటండి. దేవుడు వేసిన మార్గం ఒకటి, వీళ్ళు వెళ్తున్న మార్గం మరొకటి. బలవంతులుగా ఉండాలనుకున్న తన పిల్లలను బలహీనంగా చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు. అందుకే ఒకానొక సమయంలో జల ప్రళయం ద్వారా మొత్తం తుడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా దేవుడు ప్రకటన చేశాడండి మనుషులకి. దేవుడు ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరు కూడా మీకోసం నోవాహు ఓడ కడుతున్నాడు, వెళ్ళి తన కోసం సిద్ధపరిచిన ఆత్మరూపంగా వెళ్ళి ప్రకటించాడంటండి. ఆత్మరూపంగా వెళ్ళి ప్రకటించాడట, ఇదిగో మీకు రక్షణ ఓడ సిద్ధమైంది. నేను మహావేండ్రంతో ప్రచండమైన వర్షంతో భూమి మీద సర్వ శరీరాలు తీసేయబోతున్నాను. ఎవడైతే మారు మనసు, ఎంత సమయం ఇచ్చాడు చెప్పండి? 100 సంవత్సరాలు సుమారు కాలం. ఇన్ని సంవత్సరాల ఆయుష్ మనకి ఇస్తున్నాడండి. ఈరోజు అన్ని సంవత్సరాల ఆయుష్ కాలం ఇస్తున్నాడంటే ఇంకా ఎంతో అవకాశం ఉన్నట్టే కదా మనకు అర్థం. అనేక సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పటికీ ఆ రక్షణ పొందే వాడెక్కలేక వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? జల ప్రళయంలో నశించిపోయారు ప్రియులారా. ఏమన్నా అప్పుడు కూడా దేవుడు సంతోషించాడండి? బాధపడిపోయాడండి. అందుకే అంటున్నాడు, ఇదిగో నోవహు ఇక ఎప్పుడు కూడా ఇలాంటి జల ప్రళయము రప్పించినయ్యా. నీకు నాకు గుర్తుగా ఒక ధనస్సు పెడతాను, ఆకాశంలో ఒక ధనస్సు పెడతాను. దట్స్ కాల్ రెయిన్బో. ఆ ధనస్సును మనం మరి ఇంద్రధనస్సుగా రెయిన్బోగా పిలుచుకుంటారు. అదే ధనస్సును ఆకాశంలో ఒక నిబంధన గుర్తుగా పెట్టాడు. ఇదిగో అది చూసినప్పుడల్లా నీతో చేసిన నిబంధన నాకు గుర్తు రావాలి. ఇలాంటి జల ప్రళయం ద్వారా ఎప్పటికీ మనుషుల్ని నాశించాడు. ఎందుకన్నాడు చెప్పండి? ప్రేమ అండి ఆయనకి. ఎంత ప్రేమ ఏంటండి బాబు. తప్పు చేసిన ఇంకా అవకాశం ఇస్తూ మారాలని చూస్తున్నాడు కదా. మన ఆఖరి శ్వాస వరకు కూడా మనం మారాలని చూస్తున్నాడు. కానీ మనుషులు మాత్రం అపవాదులకి అనుచరులుగా మారిపోయి తమ మార్గాలు చెరిపి వేసుకుని దేవుడు బలవంతుడైతే మేము బలహీన స్థితిలో ఉంటామన్నట్టుగా హృదయం చెడిపోయి తిరుగుతున్నారండి. అందుకే దేవుడు అనేక మంది ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు అనేక మంది ద్వారా అనేక ప్రవక్తలను పంపించి, అనేక భక్తులను పంపించి
ఆఖరికి తన కన్న కుమారుడు పంపించి తన సొంత కుమారుడైన క్రీస్తు పట్ల మనల్ని పరిశుద్ధులుగా చేయాలని నిశ్చయించుకున్నాడండి. పిల్లరా, ఆ రోజు నోవహు ఓడ ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా, తమ పోలికల్లో చేయబడినటువంటి మనుషులు ఎక్కలేదు, కానీ సమస్త జీవరాశులు ఎక్కాయి. ఇది తెలుసా, వాటికి తెలుసు మా సృష్టికర్త ఎవరు అని. వాటికి తెలుసు వాళ్ళ సృష్టికర్త ఎవరో, ఎలా వారిని సృష్టించాడో, దేని పని మీద అయితే వాళ్ళు నియమించాడో సమస్త జీవరాశులకు తెలుసు. కాబట్టే అవి మాట జవదాటలేదు. మనుషులు బాగా తెలివి మీరిపోయారండి. దేవుడు మాట చెబుతుంటే వినలేని స్థితి, హృదయంలో పొడబడిన దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై తమ హృదయాలను, తమ మనస్సులను, తమ శరీరాలను చెరుపుకుంటూ, తమ హృదయాలలో దేవునికి చోటివ్వక తమ శరీరాలను తమకు ఇచ్చ వచ్చినట్లు వాడుకుంటూ మరి దేవుని యొక్క మాటను లెక్క చేయలేని దుస్థితులు ఈరోజు మనిషి ఉన్నాడు. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. ప్రియులారా, ఎంత టైం పడుతుంది చెప్పండి మనం తీసేయడానికి? ఆయనకి ఎంత టైం పడుతుంది? క్షణం పట్టదని. కనురెప్ప పాటులో మొత్తం ఒక ఉత్తరం మడతెట్టారంట. ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక చూద్దామా? హెబ్రీ రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయంలో మంచి ఎంతో ఆశ్చర్యపోయే మాట ఉంటుందండి. నాకు భయం వేస్తుంది మాట విన్నప్పుడు. హెబ్రీ రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 10వ వచనం చదువుతలే. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును. చూడ, ఉత్తరీయం అంటే ఉత్తరం అండి. మన ఉత్తరం అండి ఏం చేసేవాళ్ళు వచ్చినప్పుడు చదువుకుని మడత తీసుకుని చదువుకుని మళ్ళీ ఏం చేసేవాళ్ళు మడతెట్టేసి కావలు పెట్టేసి. ఈ భూమినట దేవుడు ఉత్తరముల వలె మడతెట్టేస్తారంటండి. చూడండి అమ్మ చదువు. ఉత్తరముల వలె ఉన్న వాటిని నీవు మడచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడిన కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. చూసారా, అంటే ఒక ఉత్తరం మడతపెట్టినట్టు మడతపెట్టగలడు. ఎంతో చేపడదు మనం తీసేయాలంటే అని. కానీ ఇంకా ఎందుకండి ఈ దీర్ఘశాంతం అంటే, ఆ పేతురు గారి పత్రికలో రాయబడినట్టుగా ఎవరునూ నశించక అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే, అంతే తప్ప రావడానికి ఆయనకి అదే మరి టైం లేక కాదు, లేకపోతే రావాలని లేక కాదు. వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి వచ్చినప్పుడు మనం సిద్ధపడిపోమని చెప్తున్నాడు. అంటే అజ్ఞాన దశలో ఉన్న బలహీనులైన పిల్లలను బలవంతులుగా మార్చాలంటున్నాడు. దానికే కొన్ని జీవులను వాడుకున్నాడు. చూద్దామా ఏ జీవులను వాడుకున్నాడు చూద్దామా? సామెతల గ్రంథము ఇంకా ఉన్నాయి. ఎంత చెప్పాను కదా, సామెతల గ్రంథము 30వ అధ్యాయం. ప్రియులారా, వాటిని ఏమని రాయించాడో ఒకసారి చూస్తే, ఈ మాటలు రాస్తున్న వారు కూడా చిన్నవారు కాదు, చాలా జ్ఞానవంతులు. ప్రియులారా, చూద్దాం. 30వ అధ్యాయము 24వ వచనం. ప్రియులారా, 25, 24, 25, 26, 27, 28 చదవండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి. చాలమ్మా. చూసారా, భూమి మీదట ఒక చిన్న 4 జీవులు చూపిస్తాను. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, కానీ మిక్కిలి చిన్నవి 4 ఉన్నాయి. ఆ 4 ఎలాంటి జ్ఞానం అంటమ్మా? ఉత్తి జ్ఞానం వేరు, మిక్కిలి జ్ఞానం అంటే వేరు. మిక్కిలి జ్ఞానం అంటే అర్థం ఏంటి? చాలా జ్ఞానం కలిగినవి, చాలా అంటే చాలా. మరి ఇవెందుకంటే వాటి జ్ఞానం గురించి మనకింద రాసినటువంటి దేవుడు. అవి బలము గలవా బలహీనమైనవా? బలహీనమైనవేనా? మనకంటే బలం గలవా మనకంటే బలహీనమైనవా? చిన్న జీవులు అంటేనే బలహీనమైనవి కదండి. ఏమని చెప్పండి, చీమ కనబడితే మీరు ఏం చేస్తారు? అమ్మ చీమ కానా అని చెప్పి నలిపేస్తారు. అవునా? అమ్మాయి అది కుట్టదో చేయదు, ఇంకానే అది కుట్టదో ఏడదో కనబడగానే నలిపేస్తారు. దీనివల్ల ఏదో స్టోరీ చెప్తారు మనకి ఎందుకు, కానీ అది కనబడగానే ఏదో కుట్టేసినట్టు నలిపేసి ఆధార పడేస్తారు. మిడత మనల్ని ఎక్కడ కొట్టేద్దని చేతి పట్టుకుని నేలకేసి కొట్టేస్తారు. ఇంకేముంది, చిన్న కుందేలు కనబడగానే కోసి తినేస్తారు కుందేలుని. కానీ కుందేలు మాసం చాలా మంచిదంటండి, రక్తం మంచిదంటండి అని చెప్పి పొలమంట తినేస్తుంటారు కుందేలుని. పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అలా పెట్టకండి మొఖం. పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు, తినేసి వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకలాగా ఉంటారు కదండి. మన తినలేని వేరే దేశాల్లో తినేస్తారు. మనకు అసహ్యం వేసేద్దాం, వెంటుంటేనే అసహ్యం వేసుకొస్తా వాళ్ళు తింటుంటారు. కాబట్టి ఇంకొకటి ఉంది ఏంటంటే మిడతలు కూడా వేస్తాం. బల్లి మీద పడితే స్నానాలు తెగ చేసేస్తాం. మామూలు కాదు, అపశకునం అంటారు. ఎక్కడ పడితే ఒకటి చెప్తారు, అక్కడ పడితే ఒకటి చెప్తారు, నెత్తి మీద పడితే ఇంకోటి చెప్తారు. దీనికి మళ్ళీ బల్లి శాస్త్రం ఒకటి ఏముంది, బల్లికి సంబంధించి శాస్త్రం కూడా ఉంది. ఇవన్నీ మనకంటే బలహీనమైనవే. అవి పడడం వల్ల స్నానం చేయమని చెప్తారు. ఎందుకు తెలుసా? దాని నుంచి వచ్చే బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనది. కాబట్టి స్నానం చేయాలి, తప్పదు. కానీ శాస్త్రం అనకుండా దాన్ని, రైట్. కాబట్టి ఇవన్నీ కూడా మనకంటే చాలా చిన్నవి, కానీ ఎలాంటివట? మిక్కిలి జ్ఞానం. మరి వీటి గురించి మించి దేవుడు మనతో మాట్లాడడం ఏంటండి? మనం అంతకంటే పెద్దోళ్ళం కదా, బలవంతులం కదా. అంటే శరీరాకృతి వాటికంటే మనం బలవంతులైనప్పటికీ జ్ఞానంలో ఎలా ఉన్నాం మనం? ఎస్,
బలహీనలు ఉన్నారు కాబట్టి జ్ఞానములో బలము కలిగిన ఆ చిన్న జీవులను చూపించి దేవుడు జ్ఞానములో బలహీనులమైన ఆయన పిల్లలకి చెప్పుకోవడం సిగ్గుకోవడం చెప్పుకోవడానికి జ్ఞానంలో బలహీనులమైన తన పిల్లలకి వాటిని చూపించి జ్ఞానం బోధిస్తున్నాడండి. ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ది, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకును. ఏమన్నా సిద్ధపరచుకోవట్లేదా? ఇదేంటిది? దీని గురించి చెప్పాడు. ఫస్ట్ ఏం చూసి అప్పుడు ముందుకు వెళ్దామేమా. చీమలు వేసవిలో తమ ఆహారం కూర్చేసుకుంటాయట. మరి మనం కూడా కూర్చుకుంటాం కదా. మన కొట్లు ఉన్నాయి. వాడు ఎవడన్నాడు? ధనవంతుడా వెర్రివాడు అన్నాడు. ఏమన్నాడు? ప్రాణమా ఈ తినుము త్రాగు సుఖించు, అనేక సంవత్సరాలకు నాకు పంట పండేసింది, నా పంట పండిపోయింది, తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? కదా కొట్లు ఇప్పించే కొత్త కొట్లు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవాలి. తాపేస్త్రి ఫోన్ చేయాలి ఇప్పుడు. ఇటుకలు సిమెంట్లు అన్నీ తీసుకుని కొత్త కొట్లు కట్టించి గాజులు కట్టించుకుని దాని అంతా అందులో స్టోర్ చేసుకుని అనేక సంవత్సరాలకి తిను తాగు సుఖించు అన్నాడు 12 అధ్యాయంలో ఒక వార్తలో. మరి అక్కడికి ఉంది కదా. ఏంటిది మరి? ఆహారం వేసవకాలం ఆహారం సమకూర్చుకుంటాడు. చీమల గురించి చెప్పి మనకేం చెప్తాం అనుకుంటున్నాడు అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఒకటే ప్రియులరా, అవి వేసవ కాలాన్ని కూర్చుకున్న ఆహారం వర్షాకాలంలో తింటాయండి. వర్షాకాలం బయటకు వస్తాయి చీమలో. ఎంత ఎంత బాధ అండి ప్రియులరా, చచ్చిపోతాయి కదండి చిన్న బయటకు వస్తాయి. వాటి మెదడంత, చీమెంత, వాటిలో ఉన్న జ్ఞానం ఎంత ఒకసారి ఆలోచించండి. ఎద్దులాగా ఎదుగుతారండి మనుషులు. ఒకడు మామూలుగా కాదు, మరి ఎద్దు కంటే బాగా ఎదుగుతారు. జిమ్ అని, ప్రోటీన్ ఫుడ్ అని, దేంట్లోని డ్రై ఫ్రూట్స్ అని, దేంట్లోని తగ్గడం. తింట కావద్దు, ఎందుకు పుట్టాం మనం? జానుడి పొట్ట కోసం బ్రతకాలట. అబ్బా, కోటి కోసం కోటి విద్యలట. ఆహా, ఇలాంటి సామెతలు చెప్పుకుని పుల్లుగా తిని బలిసిపోతున్నావు తప్ప జ్ఞానంలో చిన్న చీమల కంటే దారుణాతి దారుణంగా ఉందంటే నీ జ్ఞానం ఎంత దయనీయ స్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచించు. ఏమండి? ఇప్పుడు చీమలు వేసవిలో సమకూర్చుకుని వర్షాకాలంలో తినడానికి మరి తీసుకెళ్తున్నప్పుడు మనం కూడా సమకూర్చుకుంటాం కదా. మరి చాలా మంది పోగేసుకుంటున్నారు కదా, బ్యాంకులో బ్యాలెన్స్ చేసుకుంటాం. మన కరోనా టైంలో కూడా ఆ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్లోనే ఖర్చు చేసుకుని తిన్నారు 2 సంవత్సరాలు. అంటే వాటి విషయంలో చెప్తున్నాడు మనకే? కాదు. దేవుడు వాటిని చూపించి మనకు నేర్పించేది తెలుసా? భవిష్యత్ జ్ఞానం గురించి చెప్తున్నాడు ప్రియులారా. దేంట్లో భవిష్యత్ జ్ఞానం? తినే విషయంలో మనల్ని దాచుకోమని చెప్పలేదు. నువ్వు చెప్పబోయినా దాచుకుంటావు. తినే విషయంలోని, కట్టుకునే విషయంలోని, అబ్బో పెట్టి నిండా బీరువాల నిండా పడి ఉంటాయి చీరలో. ఎప్పటికి ఏ పెళ్ళికి ఏ చీర కట్టుకోవాలా, లేకపోతే ఏ ఫంక్షన్కి ఏ నగలు పెట్టుకోవాలా. అబ్బాయి అసలు బీరువాలు ఖాళీ ఉండగా మనకే ముందుగానే కొనేసుకుంటాం. వాటి గురించి చెప్తాడా? అసలు చెప్పాల్సిన పని లేదు మీకు, అవన్నీ ముందే తెలుసు మనకే. మరి తిండి గురించి చెప్తాడా? వారంలో మెనూ అయిపోద్ది. కొంతమంది గోడ పెట్టుకుంటారు టైం టేబుల్. పలానా రోజులు ఏం వండుకోవాలి, పలానా రోజులు ఏం వండుకోవాలి, ఏ కూర వండుకోవాలని టైం టేబుల్ కూడా రాసుకుంటారు కొంతమంది. ఏమండి? అంటే తినే విషయంలో చెప్తున్నాడా? చూసారా, భవిష్యత్తులో దేవుడు మనం వెళ్ళవలసిన మార్గం, మనం దాచుకోవాల్సింది ఒకటి ఉంది. అదే ఈ ఆహారం కాదు, కానీ క్షయము కాని అక్షయమైన ఆహారం ఒకటి ఉంది. క్షయమైపోయే ఆహారాల కోసం చాలామంది కష్టపడతారు. అందుకే ప్రభు అన్న మాట మనకు జ్ఞాపకం రావాలి. మీరు క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకూడదు, కానీ నిత్య జీవనం అనుగ్రహించు అక్షయమైన ఆహారం కోసమే మీరు కష్టపడండి. క్షయమైపోయే ఆహారం కష్టపడక్కర్లేదు. అంతే కదండి, కష్టపడాలా? ఇప్పుడు 5 రూపాయలు ఇస్తే అన్న గంటల్లో భోజనం పెడుతున్నారు. ఎవరు కష్టపడతారో చెప్పండి? ఉందా? 5 రూపాయలు ఇచ్చి అన్న గంటల్లో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యాచకులు వెచ్చగాళ్ళు ఉంటారు. బయటగా ఒక 5 రూపాయలు అంటే అన్నం తింటామంటే ఒక 5 రూపాయలు ఇవ్వండి ఇస్తాం కదండి. ఒక 5 రూపాయలు ఇచ్చి ఇంకో పట్టుకెళ్తే భోజనం వచ్చేస్తుంది, అయిపోయింది. ఆ పూటకి 3 పూటలు పెడతాను, 3 పూటలు తినచ్చు. అక్కడ కష్టపడితే వస్తుందా? క్షయమైపోయే ఆహారం, సాయంత్రం అరిగిపోయే ఆహారం కష్టపడితే వస్తుందా? మరి అక్షయమైన ఆహారం కోసం కష్టపడినంటే అర్థం ఏంటి? భవిష్యత్తు ఆలోచించండి. అయ్యో, అక్షయమైన ఆహారం నీకు దొరికే కాలం ఉంది. అది వేసవ కాలంలో చీమలకు ఆహారం దొరికినట్టుగా ఈరోజు మనకు కూడా దేవుడు వెతికే కాలం ఉంది. దేవుడు మనకు దొరికే కాలం ఉంది. ఆ జీవాహారం దొరికే కాలం ఉంది. ఆ జీవాహారం ఎప్పుడైతే సమకూర్చుకుని మన హృదయంలో పెట్టుకుంటామో అది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దేవుడు మాట్లాడుతున్న పిల్లల ఇలాగ అర్థం చేసుకోవాలండి బైబిల్ని. ఆ చీమలు మన కోసం, చీమల వాటి కోసం కూర్చుకున్నాయి కాబట్టి మనం కూడా కూర్చుకోవాలని అనుకోకూడదు. దేన్ని కూడా భౌతికంగా తీసుకోకూడదు ప్రియులారా. భౌతికమైన వాటిని చూపిస్తూనే దేవుడు ఆత్మీయతను గురించి చెప్తాడు. దేవుడు భౌతికం గురించి చెప్పాలంటే బోల్డ్ పుస్తకాలు ఉన్నాయండి, మనుషులు చెప్పచ్చు. దానికోసం ప్రత్యేకంగా దేవుడు ఇంత గ్రంథం రాయించక్కర్లేదు, ఇందులో ఉన్న ప్రతి మాట మనకే మన ఆత్మీయ స్థితికి ఉపయోగపడేది తప్ప ఏది నిరర్థకంగా పోయేది కాదు, ఏది కూడా నిరుపయోగంగా పోయేది కాదు. కాబట్టి చీమలు వేసవిలో సమకూర్చుకుని వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటే అవి తర్వాత భవిష్యత్తు కోసం పెడతారు. రెండవది, చిన్న కుందేలు బలం లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును. చూసా, చిన్నవి, జ్ఞానం లేవనుకుంటాం. చూసా, మనకి వాడికి ఎంత జ్ఞానం చూసారా? పేటు సందులో, మనం దూరలేని సందులు, ఇలా చిన్న చిన్న సందులో నివాసాలు కల్పించుకుంటున్నాయట. మనం ఏం చేయాలి మరి? మంచి విశాలమైన ఫ్లాట్లు తీసుకుని
స్థలాలు కొనుక్కొని అందులో నివాసం చేయాలా? ఎందుకన్నా ఈ రెండో దాని గురించి చెప్పాడు? కాదు ప్రియులారా, మన నివాస స్థలాలు ఉన్నాయి ఎక్కడ? పరలోకంలో మనం ఉన్నాయి. అందుకే మీరు సిద్ధపడి ఉంటే నేను మళ్ళీ వచ్చి మీరు నాతో ఉండేలాగున నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? మీ పర్మనెంట్ హౌస్కి తీసుకెళ్తున్నాడు దేవుడు. అందుకే ఒకసారి ఇక్కడ నేను మాట్లాడాను, సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయని. అద్దెల్లో ఉంటున్నావా అని అడిగాను. ఆ రోజు మరి మెసేజ్ మీకు గుర్తుందో తెలియదు కానీ అద్దెలు ఖాళీ చేసి పర్మనెంట్ హౌస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న మనకి ఏ గవర్నమెంట్ మనకి ఇల్లు ఇచ్చినవ్వకపోయినా ఆ గవర్నమెంట్ మనకి ఇల్లు ఇస్తుంది, అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పాను. అదే విధంగా మనం ఆలోచిస్తే మన నివాసాలు ఒక చిన్న కుందేలుకున్న జ్ఞానం మనం లేకపోతే మన నివాసాలు పరలోకంలో దొరకవు ప్రియులారా. మన నివాసాలు ఎక్కడ కల్పించుకోవాలట? మనం ఎక్కడ కల్పించుకోవాలట? పరలోకంలో మన నివాసాలు కలిగి ఉండాలి. ఒక చిన్న కుందేలులో మనం ఆలోచించలేదు. ఈరోజు చాలా మంది ఎక్కడ నివాసాల కోసం ఫ్లోర్లు ఫ్లోర్లు, అంతస్తులు కట్టుకోద్దంటున్నారా మీరు అని అనకండి. కట్టుకోవాలి, కానీ కట్టుకుని అక్కడ మాత్రం ఉండిపోకండి. అది శాశ్వతం కాదు, అది నిత్యము కాదు, అది విడిచిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం పట్టుకోవాలి. మరి ముఖ్యంగా మనం పరలోకంలో నా నివాసం ఉందనే విషయం తెలుసుకోవాలి. చెప్పరా? మర్చిపోకూడదు. మీకు అర్థమవుతుంది లేదా నాకు తెలియాలంటే మీరు మాట అందివ్వాలి. అర్థమవుతుంది కదా? ఏంటి నేను ఎంత స్పీడ్గా చెప్పబోతున్నాను, మాట్లాడలేదు అనుకుంటున్నాను నేను. ఓకే అమ్మా, సరే. మూడవది, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చూసారా? మిడతలకు ఎవరు లేరట? మనకున్నాడా రాజు? ఎందుకు లేడు? మన రాజు ఎవరమ్మా? ఎస్, మనం రాజులు. రారాజు, రానున్న రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అంత రాజున్న పిల్లలుగా ఈరోజు మనం బ్రతుకుతున్నాం. కానీ మనం ఏం చేయట్లేదట? రాజును కలిగి ఉండి కూడా మనం ఒక సమూహంగా దేవుని సన్నిధిలో కూడుకోలేకపోతున్నాం. పంక్తులుగా మన మిడతలు వెళ్ళిపోతుంది తప్ప అనేక మంది సమూహంగా దేవుని స్తుతించలేని స్థితిలో మనం ఉండిపోయాం ప్రియులారా. ఇదే దేవుడు మనల్ని చూసిన బలహీనతలు శరీర సంబంధంగా సౌష్టంగా పుష్టిగా ఉన్నప్పటికీ ఇంకో ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనలు అయిపోయావు. సో దేవుడు అటువంటి బలాన్ని కోరుకుంటున్నాడు. నా పిల్లలు జ్ఞానవంతులు ఉండాలన్నాడు. అందుకే సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని, దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక, ఎంత గొప్ప మాట, జ్ఞానుల వలె ఉండండి. అలా మీరు జ్ఞానవంతుడండి. సర్వజ్ఞానముల బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములు ఉన్నావు కదా, గుప్త నిధిగా ఉన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన పిల్లలుగా ఉన్న మనం ఎలా ఉండాలంటే జ్ఞానవంతులుగా ఉండాలండి. జ్ఞానం లేని బుద్ధిహీనులుగా ఉంటే దేవుడు సంతాపం ఉందాడు ఒకరోజు. ఈరోజు నిన్ను నన్ను కూడా చూసి సంతాపం ఉండే పరిస్థితి ఏర్పడిపోతుంది. ఎందుకంటే నేను పిల్లలు చేశాను అనవసరంగా. పిల్లలు తల్లులు అంటారు చూసారా? తల్లులు అంటారు, బిడ్డ ఎదిగినప్పుడు తన మాట వినకుండా చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు బిడ్డ అంటాడు, నువ్వు ఎలా నడిచావని తెలుసుంటే, ఇలా నడుస్తావని నన్ను ముందుగానే తెలుసుంటే నాకు కనకపోతే కన్న తర్వాత నీ నోట్లో ఒడ్డుగా చేసి చంపేద్దును, లేదా పీకినెక్క అప్పుడే చంపేద్దును, ఇంతలా నువ్వు షాప్ పెడతావని తెలిస్తే అంటాడు. దేవుడికి తెలుసా మనం చెడిపోతామని? తెలుసు, అయినప్పటికీ మనకు అవకాశం ఇస్తున్నాడు. అదండి ప్రేమ అంటే. తెలుసు, ఈ ప్రకృతి అంతా మనకి ఇచ్చాడు. అది ప్రేమ అంటే. ఈరోజు తమ మార్గాలు చెరిపేసుకుని భూమి మీద చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తాడు. పిల్లలు తిరిగి రండి, నా దగ్గరికి రండి. ఎందుకంటే నేను మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఏ తండ్రి ఏ తల్లి తమ బిడ్డలు దూరం చేసుకోవాలని అనుకోరు ప్రియులారా. ఖచ్చితంగా నా పిల్లలు నాతో ఉండాలనుకుంటారు, నన్ను నా దగ్గర ఉండి వాళ్ళతో సంతోషించాలనుకుంటారు తప్ప నా బిడ్డ పాడైపోవాలి, నా దెబ్బ బయట పోవాలి, చెడు మార్గంలో నడవాలని ఎవరు అనుకుంటారండి? ఎవరు అనుకోరండి. మరి దేవుడు ఎలాగనుకుంటాడు చెప్పండి? దేవుడు కూడా నా బిడ్డల జ్ఞానవంతులుగా ఉండి తిరిగి నా దగ్గరికి రావాలని సమస్తమైన భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని మన కోసం ఇచ్చి భూమి మీద బ్రతుకుతున్న తన పిల్లలందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయం అనే తలుపు దగ్గర నుంచి తట్టుచున్నాడటండి. ఏమండి? హృదయం అనే తలుపు దగ్గర నుంచుని తడతాడంట, నాన్న తలుపు తీ అంటుంటే, తలుపు తీయడానికి లోపల ఖాళీ ఉండాలి కదా. లోపల ఏమన్నా మరి ఇంకో గెస్ట్ ఉన్నాడు లోపల. ఇంకో గెస్ట్ లోపల పెట్టుకుని నువ్వు బయట నుంచి తడుతున్నాడు, తలుపు ఏం చేస్తావు? గెస్ట్ లోపల ఉంటే లోపల హృదయం ఖాళీ లేదు. ముందు ఎడంకాలతో వాడిని తన్ను, ముందు బయటికి ఎడంకాలతో ఎగిరి తన్నవాడిని వాడిని తరుము, అప్పుడు దేవుడిని దగ్గరికి వస్తాడు. అందుకే ఇప్పుడు యాకోబు గారు అంటాడు, నువ్వు దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన యొద్దకు వస్తాడు. వచ్చి తడతన్నా కానీ తీయలేని దుస్థితులు ఉన్నారు. హృదయాలు ఖాళీగా ఉండాలండి. ప్రభు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆయన హృదయంలోకి ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే జీవులుగా మనం ఉండాలి. అది బలవంతులు చేసే పని, బలవంతులకు ఉండే లక్షణం అది. కాబట్టి దేవుడి పిల్లలారా, మరి ఇంకోటి చూద్దాం. మిడతలకు రాజు లేడు, అయిన అవన్నీ పంక్తులుగా తీరి సాగిపోతున్నాయి. బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. బల్లులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి. ఏమెడతారు బల్లులు రాకుండా? మన వాళ్ళు కోడిగుడు పెంకులు ఎడతారు. బల్లులు రాకూడదని ఇంట్లోకి
కోడిగుడు పెంకులు, ఏం మందు కొడతారు మొత్తం. అది బలి చాలా ఎక్కువ తిరిగేస్తున్నాయండి. ఎప్పుడు నెత్తి మీద పడిపోతే భయం, పడుకుంటే ఎప్పుడు జారిపోయి వదిలేసి పడిపోద్దని భయం, ఎప్పుడు ఏమో చచ్చిపోతే కుళ్ళు కొంపు కొడద్దని భయం, చిరాకు ఉండదని బల్లి అనగానే. కానీ బల్లులు మనకంటే తెలివైనవంటండి. వాళ్ళ ఆహారం కోసం వాటి పని చూసుకుని వాటి ఆహారం కోసం వెతుక్కుంటూ అవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా, రాజుల ఇళ్ళలో కూడా ఉంటాయటండి బల్లులు. మనం చేతి పడేసుకుంటాం వాటిని. పట్టుకోగలం అయినప్పటికీ అవి ఎక్కడ ఉంటాయట, రాజు ఇంట్లో ఉంటాయి. రాజు ఇంట్లో పట్టుకోగలం మనం. ఇంకా అంటే మనం పరలోకపు తండ్రి మన రాజు, ఆ రాజు ఎండల్లో నివాసం చేయాలని కోరుకుంటాడండి. అంటే ఒక బల్లి కూడా మనకు పాఠం నేర్పిస్తుంది. అంటే బలహీనమైన బల్లి మనకు పాఠం నేర్పిస్తుంది, బలహీనమైన చీమ మనకు పాఠం నేర్పిస్తుంది, బలహీనమైన మిడత మనకు పాఠం నేర్పిస్తుంది, బలహీనమైన చిన్న కుందేలు మనకి పాఠం నేర్పిస్తుంది. అని అంటే దేవుడు మనుషుల పట్ల ఎంత విసిగిపోయాడో ఒకసారి ఆలోచించండి పిల్లరా. ప్రథమ ఫలముగా తను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా మనం ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కానీ ఈరోజు ప్రథమ ఫలం కాదు కదా, అసలు ఫలంగానే లేకుండా పోయాం మనం ఆయనకి. ఏమండి, ఆ రోజు నోవహు వాడెక్కడానికి అనేకమైన జీవులు మాట విని ఎక్కాయి, మనిషి ఎక్కలేకపోయాడు. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఎంత బాధ పెట్టాడో దేవుడిని మనిషి దేవుడిని ఎంత బాధ పెట్టాడో మనకు అప్పుడు అర్థమైపోతుంది. సో ఆలోచించండి, బలమైన మనుషులకు బలహీనమైన జీవుల ద్వారా దేవుడు పాట నేర్పిస్తున్నాడంటే ఇంకా సిగ్గుతో మనం తలదించుకోవాల్సిందే ప్రియులారా. ఏమంటే మాట వింటున్నాయి కదండి, సమస్త సృష్టి ఆయన మాట వింటుంది. సమస్త సృష్టి సూర్యుడికి ఆజ్ఞాపిస్తున్నాడు రమ్మని, ఆయన వస్తున్నాడు. ఏ రోజు కూడా నేను రాను అలసిపోయాను అన్నాడా? సృష్టి ప్రారంభం నుంచి ఏ రోజు నేను అలసిపోయాను, నేను రాని తండ్రి, నాకు రెస్ట్ ఇవ్వు, లేకపోతే ఈరోజు నాకు సెలవు అని అన్నాడా? ఎందుకని లేదండి బాబు, అక్కడ మనం మరి ఒకసారి మబ్బేస్తాం కదా, అప్పుడు రాడు కదా అంటావు. రాడా? వస్తాడు, మబ్బు గమ్మింది అంతే. ఇక్కడ రాకపోతే అమ్మ నైట్ ఉన్నాడు కదండి అంటావు. నైట్ ఎక్కడ ఉండడు, ఇంకో చోట ఉంటాడు. అంటే ఆయన పనేమి ఆగలేదు, భూమి తిరుగుతూనే ఉంది. సుమారు గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి. ఇంత స్పీడ్గా తిరిగినా కానీ మనకి ఏ ఆపద రాకుండా మరి దేవుడు దాని కక్ష దాన్ని తిప్పుతున్నాడంటే ఎంత గ్రేట్ అండి అది, ఎంత ప్రేమ అండి అది, ఎంత బాధ్యత మన మీద. ఎంత గొప్ప ప్రేమను చూపించేవాడిని ఈరోజు మనం దూరం చేసుకుని అపవాదికి చోటిచ్చి వాడి ద్వారా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అసలు మన జీవితం ఏంటో, మనం ఎందుకు దేవుడు పుట్టించాడో, మన దేవుడి కోసం ఎలా బ్రతకాలో, ఎలా దేవుడి కోసం నిలబడాలో, ఆయన జ్ఞానాన్ని ఏ విధంగా ప్రకటించాలో, ఏ విధంగా బోధించాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో సమస్త జ్ఞానం బోధించాల్సిన వారు మనం. కానీ ఈరోజు మనకే ఒకడు మూలపాటలు బోధిస్తున్నాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం చెప్పండి. చిన్న చిన్న జీవులు మనకు పాటలు నేర్పిస్తున్నాయి. అందుకే సోమరి చీమల వద్దకు వెళ్ళు, వాటిని నడతని చూసి వాటిని నడతని కనిపెట్టి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. సామెతల గ్రంథం 6:6 చూడండి ఒకసారి. ఈ రాస్తున్న మాట ఎవరు రాస్తున్నారు చెప్పండి? మరి సొలొమోను గారు జ్ఞానవంతుడు కదా, కానీ చీమలను చూపించాడు. నా దగ్గరికి వచ్చి నా దగ్గర మీరు జ్ఞానం తెచ్చుకోవాలంటలేదు. ఎందుకంటే నా దగ్గరికి వస్తే, మనిషి దగ్గరికి వచ్చే నువ్వు చూసి ఏదో నేర్చుకోలేవు అనుకుంటారు. కానీ చీమలను చూపిస్తే అంటే బలహీనమైన కూడా ఎంత జ్ఞానము కలిగినవా అనుకోవాలని మనిషి. మరి సొలొమోను గారు రాస్తూ జ్ఞానం గల దేవుని మాటలు రాస్తూ చీమలు చూపిస్తున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. నువ్వు జ్ఞానంలో బలహీనుడు, నీకు జ్ఞానం రావాలంటే ఏం కనిపెట్టాలి? వాటి నడత కనిపెట్టు. వరుస అనే క్రమం ఉంటుంది కింద. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర నేర్చదవు. చూసారా, బలహీనులమా, సోమరులమా, అజ్ఞానులమా, ఇందులో ఏ మాటలు మనకు వర్తిస్తా మాట తీసుకోండి ప్రియులారా. ఈరోజు సోమరిగా, బలహీనులుగా, అజ్ఞానులుగా, బలహీనులుగా ఉన్నామేమో, జ్ఞాన విషయంలో తగ్గిపోయామేమో. ఇదిగో పై విచారణకర్త లేడు, రాజు లేడు, అధిపతి లేడు, అయినప్పటికీ చీమకున్న జ్ఞానం చూసారా, అవి తగిన సమయంలో అవి ఏం చేస్తున్నాయి? కూర్చుకుంటున్నాయి ఆహారం. వేసవ కాలం ముందు సమకూర్చుకుంటున్నాయి, కోత కాలం ముందు దాన్ని కూర్చుకుంటున్నాయి. అవి దొరికినప్పుడు వెతుక్కుంటున్నాయి. యెహోవా దొరక కాలం ఆయన్ను వెతకండి అన్నాడు దేవుడు కీర్తన గ్రంథంలో. అంటే మనకు దొరికినప్పుడు ఏం చేయాలమ్మా? తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక వజ్రాలు మూట తెచ్చి అలాగే వేసాం అనుకోండి, ఏం చేస్తారు? కలబడిపోతున్నట్టు ఎవరికి దొరికిందో వాళ్ళు తీసేసుకోరు. అంటే సంఘంలోని కాదు, మామూలుగా చెప్తున్నాను, మనిషి నైజం చెప్తున్నాను పిల్లరా. వేసాం అనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద వేసాం అనుకోండి, ఏం చేస్తారు? మొత్తం ఎవరికి ఎంత దొరికిందంతా లోపల దోసేస్తారు. అవసరం సంచులు 2 తెచ్చుకుంటారు కావాలితే తీసుకోవడానికి. మరి దేవుని మాటలనే ఈ ముత్యాలు ఇక్కడ వెదజల్లుతున్నప్పుడు ఏం చేయాలి? ఎవరికి అర్థమైన మాట వాళ్ళు సంగ్రహించేసుకోవాలండి.
దోచేసుకోవాలి దేవుని మాటని, ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూడాలి. అలా దొరికినప్పుడు దాన్ని ఎవరు ఎంత తీసుకుంటారో అంత బెనిఫిట్ వాళ్ళకు ఉంటుంది ప్రియులారా. అంతే తప్ప నాకది మాట పక్కన ఆవిడకని అనుకున్నావు అనుకో, నువ్వే నీ పైన అయిపోయినట్టే. అలాగే అక్కడ అనుకో, అక్కడ అనుకుంటావా, అబ్బే నాది ఇదంతా, మీరు అందరూ వెళ్ళిపోండి నేను తీసుకుంటాను అంటావు. అది మీరు అందరికి లేదు, నేనే చూసాను ఫస్ట్ అంటావు. అంటే అక్కడ నీకు పనికిరాని దానికోసం కూడా అంత మీరు అంటే మనిషి అంత ఆలోచించినప్పుడు పనికొచ్చే దేవుని మాటలు వెదజల్లుతున్నాయి ప్రియులారా, వెదజల్పబడుతున్నాయి. ఎవరికి ఎంత దొరికితే అంత అదృష్టం. కాబట్టి మరి మనం ధాన్యం సమకూర్చుకున్నట్టు దేవుని మాటలు మనం కూర్చుకోవాలి. కోతకాలం అందనగా దేవుడు కోస్తున్నాడు పంట. ఇప్పుడు వాక్యాన్ని కోస్తున్నాడు, విత్తుతున్నాడు, ఆయన వెదజల్లుతున్నాడు వాక్యం అనే పంటను. ఎవరికి దొరికిందో వాళ్ళు తీసుకుని హృదయం అంతా భద్రపరుచుకొని మన జీవితాల్లో దేవుని కాలమున దేవుడు వచ్చేసరికి మనం దాన్ని సిద్ధపరచుకొని మరి అవి దాని ద్వారా మనం బ్రతికితే ఆయన దగ్గరికి వెళ్ళి మనం నివాసం చేస్తాం ప్రియులారా. ఆలోచించండి, బలమైన దేవుడికి బలమైన పిల్లలుగా మనం ఉందాం. బలహీనులుగా ఉంటే దేవుడికి ఇష్టం కాదు. కాబట్టి బలవంతులుగా మారదాం. బలహీనమైన జీవులు చూసినప్పుడు మనం సిగ్గు తెచ్చుకుందాం ప్రియులారా. బలహీనమైన జీవులకు ఉన్న జ్ఞానం మనకు లేకపోతే మనం బలవంతుల దేవునికి పిల్లలం కాదు. అటువంటి దుస్థితులు మనం ఎవ్వరు ఉండకూడదని మరొకసారి వాక్యం ద్వారా మీకు అందరికీ హేతువు పలుకుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచన ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, బలహీనులుగా తండ్రి మా జీవితాలను తండ్రి మేము ఈ భూలోకంలో గడుపుతుంటే తండ్రి మీ విలువైన మాటల ద్వారా మమ్మల్ని బలవంతులుగా మార్చాలని కోరుకుంటున్నారు తండ్రి. దేవా, నీ కృపలో నీ కాపుదల్లో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు తండ్రి బలము లేని చిన్న జీవులను చూపించి తండ్రి, బలము గల తండ్రి, శరీర సంబంధమైన బలము గల మాకు తండ్రి, మరి ఆత్మ సంబంధమైన బలహీనమైన మాకు తండ్రి నాయన మీ విలువ గల మాటలు నేర్పించారు. అవి చిన్న జీవులు అయినప్పటికీ తండ్రి జ్ఞానంలో తండ్రి మిక్కిలి గొప్పవై ఉన్నాయి తండ్రి నాయన. మాకంటే గొప్ప జ్ఞానం వాటిని కలిగించారు తండ్రి. అవి మాకు చూపించాలని తండ్రి వాటిని రాయించారయ్యా, మీకు వందనాలు. ఎంతవరకు తండ్రి వినని బిడ్డల హృదయాలన్నింటిలో తండ్రి వారి హృదయంలో తండ్రి వాక్యాలు ఫలింపజేయండి తండ్రి. ఎంతవరకు తండ్రి ఎంతమంది అయితే తండ్రి వీటిని హృదయంలో భద్రపరచుకుని వారి హృదయంలో ఈ వాక్యం ఫలింపజేయండి తండ్రి. ఇంతవరకు లైవ్ ద్వారా నాయన ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. చేరవలసిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి విషయం మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని తండ్రి. ముందు జరగబోయే కార్యక్రమం మీరు నా మహిమార్థమే జరిగించుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిటి ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.